Welcome back to our channel. Asian Kitchen and Vlogs channel. ఏమండి మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు సొరకాయ టమాటా కర్రీ చేస్తున్నాను చూడండి. సొరకాయ ముందుగా చెక్కు తీసుకొని పెట్టుకున్నాను, కడిగి పెట్టుకున్నాను. ఒక ఆనియన్, ఇవ్వండి సొరకాయ ముక్కలు, ఒక పచ్చిమిరపకాయ, ఇంకా టమాటాలు కడిగి పెట్టుకున్నానండి. సొరకాయ ముక్కలు చిన్న ముక్కలుగా కోసుకోవాలి, టమాటాలు కూడా చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. టమాటా సొరకాయ కర్రీ చాలా సూపర్గా ఉంటుంది, చూపిస్తాను చూడండి. ముందుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాను. చూడండి, స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద ఒక కళాయి పెట్టాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నానండి. ఇదిగోండి ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ వేగుతూ ఉంటాయండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 1/2 టీ స్పూన్ మాత్రమే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. పచ్చివాసన పోవాలి బాగా. సొరకాయ కూర ఇలా చేసుకుంటే సొరకాయ టమాటా చాలా బాగుంటుందండి ఈ కూర. సొరకాయ ముక్కలు ఇలా కట్ చేశానండి, అవి వేస్తున్నాను నేను. కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. రుచికి సరిపడా కారం వేస్తున్నానండి.
ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని వండుకోవాలి ఇవి. సొరకాయ ముక్కలు కొంచెం ఉడకాలండి. ఉడకాలంటే ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. టమాటాలు తర్వాత వేసుకున్నామండి. ఇది ఉడికిన తర్వాత టమాటాలు వేసుకున్నాము. హైలో పెట్టుకొని ఒక 10 నిమిషాలు వండుకోవాలండి. ఒక 5 to 10 minutes ఉడికిన తర్వాత ఈ వాటర్ డ్రై అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. చూడండి, ప్లేట్ మూత వేసుకొని వండుకోవడమే. చూడండి సొరకాయ ముక్కలు ఎంత ఉడికినాయో చూపిస్తాను నేను. చూడండి వాటర్ డ్రై అయిపోతుంది కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఇదిగోండి సన్నగా కట్ చేసి పెట్టాను, ఆ ముక్కలు వేస్తున్నాను. టమాటాలు అలా వేసేసుకోవాలి. టమాటాలు సన్న మంట మీద ఒక 5 నిమిషాలు వండుకోవాలండి. లేకపోతే మీడియంలో అన్న పెట్టుకోవచ్చు. ఈ వాటర్ కొంచెం డ్రై అయిపోయే వరకు టమాటాలు మెత్తగా అయిపోతాయండి, వండుకోవాలి. ప్లేట్ మూత వేసేస్తున్నాను నేను. చూడండి కూర ఉడుకుతుంది కదా, సొరకాయ టమాటా కూర. ఇప్పుడు మనం పొడి మసాలా వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ వేస్తున్నాను నేను. పొడి మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. ఈ వాటర్లో ఉడికిపోతుంది కూర. ఒక 5 నిమిషాలు ఉడికిపోద్దండి. ఈ వాటర్ కొంచెం డ్రై అయ్యే వరకు వండుకోవాలి. కొంచెం వాటర్ మిగిలేటట్లు చూసుకోవాలి. మరీ మాడకుండా, మరీ దగ్గరికి రాకుండా వండుకోవాలండి కూర. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వండేసుకోవటమేనండి, ప్లేట్ మూత వేసుకొని. చూడండి కూర ఉడికిపోతుంది. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం, 2 రెబ్బలు వేస్తున్నానండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇంకా 2 నిమిషాలు ఉడికితే చాలండి. ఇంకా 2 నిమిషాలు ఉడికితే కూర దించేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. సిమ్లో పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోండి. ఉప్పు కారం సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇంకా చూడండి కూర ఎలా ఉడికిందో నేను చూపిస్తాను ఇప్పుడు.
ఇదిగోండి మా కూర చాలా టేస్టీగా ఉంది. ఇలా గ్రేవీగా ఉన్నప్పుడు దించేసుకోవాలి. నేను ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ కట్టేసుకుంటున్నానండి. చూడండి కూర ఉడికిపోయింది. ఇంకా నేను గార్నిష్ కూడా చేసేసుకున్నాను. ఇంతేనండి కూర వండుకోవటం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ టైం చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి ఉండండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. పక్కనే బెల్ బటన్ని ప్రెస్ చేస్తే మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. ఇంకా థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.